హలో వ్యూయర్స్, నేహ దిల్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన నార్త్ భామ 2001లో ఇష్క్ హో గయా మీనూ మూవీతో బాలీవుడ్కి పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీనే సూపర్ హిట్ అయిన నేహ కెరీర్కి పెద్దగా ఉపయోగపడలేదు. ఆ తర్వాత జగపతి బాబుతో అతడే ఒక సైన్యం మూవీలో నటించింది. ఆ మూవీ కూడా ఫ్లాప్ అవడంతో హీరోయిన్గా సక్సెస్ కాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయినా ప్రూవ్ చేసుకుందాం అనుకుంది. దుబాయ్ సీను, బొమ్మరిల్లు మూవీలో గెస్ట్ రోల్స్ యాక్ట్ చేసినప్పటికీ ఏది తనకి మంచి పేరుని, అవకాశాలని తెచ్చిపెట్టలేకపోయింది. మళ్ళీ తిరిగి హిందీ సీరియల్స్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కైసా యే ప్యార్ హై సీరియల్లో టెలివిజన్లో కెరీర్ని స్టార్ట్ చేసింది. ఈ సీరియల్లో కో యాక్టర్ ఇక్బాల్తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్ హిట్ అవ్వడంతో బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్ అవార్డు వరించింది. ఆ తర్వాత వరుస సీరియల్స్లో నటించింది. 2009లో జీటీవీలో ప్రసారమైన నాగిని సీరియల్లో యాక్ట్ చేసింది. నేహ తన క్లాస్మేట్ అయిన రిషి జావేరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే రిషి జావేరి తండ్రి చెంబూర్లో ఒక పెద్ద ఇల్లు గిఫ్ట్గా ఇచ్చాడు. ఎంతో సంతోషంగా వివాహం చేసుకున్న ఈ జంట వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలబడలేదు. 2007లో రిషితో నేహ వివాహం జరిగింది. కానీ 2010లో డివోర్స్ తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. నేహ డివోర్స్ తీసుకున్న తర్వాత ఎక్కడా సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ యాక్ట్ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.